అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఇవాళ 1971 సంవత్సరంలో వాణిశ్రీ గారికి మీ అందరికీ తెలుసు. 'దసరా బుల్లోడు', 'ప్రేమ్ నగరు' 2 సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. అలాగే సోహన్ బాబు గారు 'తహసీల్దార్ గారి అమ్మాయి' నవంబర్‌లో వచ్చింది, 71 నవంబర్‌లో. కానీ వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి సినిమా కథానాయకురాలు ఉంది. అది మార్చి 25న విడుదలైంది. నిజానికి ఆ సినిమా బాగానే ఉంది కానీ కమర్షియల్గా ఎందుకనో అంతగా ఆడలేదు. కానీ ఆ సినిమా ఒక్కదానికి మాత్రం గుర్తుండిపోయింది. ఒక అద్భుతమైన పాట గుర్తుంది కదా, తనువా హరిచందనమే పలుక అది మకరందమే అనేటువంటి పాట గుర్తుంది కదా. ఆ పాట ఈ రోజుకి కూడా ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. నాకు తెలిసి సోహన్ బాబు గారు, వాణిశ్రీ గారు వాళ్ళిద్దరు కలిసి నటించిన చిత్రాల్లో అద్భుతమైన డ్యూయట్గా ఆ పాట చెప్పుకోవచ్చు. అలాగే ఈవెన్ శోభన్ బాబు గారి టాప్ 10 పాటలు తీసుకుంటే అందులో ఈ పాట ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ పాట రాసిన రచయిత, ఈ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టరు ఆ తర్వాత ఆ స్థాయి కంపోజిషన్ను ఇవ్వలేకపోయారు. అది కథానాయకురాలు సినిమా. కథానాయకురాలు సినిమా 1971 మార్చి 25న విడుదలైంది. ఇంకో విచిత్రం చెప్పాలి మీకు. 71 మార్చి 19నే మట్టిలో మాణిక్యం విడుదలైంది. అది కూడా మ్యూజికల్ హిట్టే. అందులో కూడా రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ పాట ఉంది కదా, అందులో కూడా శరణం నీ దివ్య శరణం అనేటువంటి పాట భానుమతి గారిది ఉంది. అలాగే 31 మార్చిన జీవిత చక్రం విడుదలైంది. జీవిత చక్రం సినిమాకి శంకర్ జయకిషన్ మ్యూజిక్ చేశారు. అందులో శంకర్ హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి. ఆయన కొంటి చూపు చెప్తోంది, కంటి చూపు చెప్తోంది, ఓ పిల్ల అనేటువంటి పాట, సూడిగాలిలో ఉన్న జీవితం అనేటువంటి పాట, అది కూడా మ్యూజికల్ హిట్టే. అయితే ఈ 3 సినిమాల్లో మనం చూస్తే మట్టిలో మాణిక్యం ఎక్కువ స్కోర్ చేసింది. చరణ్ తీసినటువంటి సినిమా, ఈ సినిమా ఈ 3 సినిమాల్లో హిట్ అయింది. అదే కథానాయకురాలు సినిమా పాటకి ఒక అద్భుతమైన స్టేటస్ వచ్చింది. పాట సూపర్ హిట్ అయింది కానీ సినిమా మాత్రం ఫెయిల్ అయింది. ఇదే జీవిత చక్రం సినిమా కూడా వర్తిస్తుంది. నాకు 71 అంటే నాకు బహుశా 10 ఏళ్ల వయసులో నాకు మట్టిలో మాణిక్యం సినిమా గుర్తుంది, చూశాను. జీవిత చక్రం సినిమా గుర్తుంది. కథానాయకురాలు సినిమా నాకు గుర్తులేదు నిజానికి. తర్వాత ఎప్పుడో రేడియోలో చేరిన తర్వాత ఆ పాట వింటుంటే ఇంత గొప్ప పాట కదా అని చెప్పి అనిపించింది. ఈ పాట నేపథ్యం ఒకసారి మనం చూసినట్లయితే కథానాయకురాలు సినిమా ఎందుకు ఫెయిల్ అయింది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ సినిమా నిర్మాత దర్శకుడు వచ్చేసి గిడుతూరు సూర్యం. గిడుతూరు సూర్యం గారు గుంటూరు ఏసీ కాలేజీ స్టూడెంటు. సో ఆయనకి ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అలాగే బెల్లంకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణ వీళ్ళందరూ చాలా మిత్రులు. ఆయన లెఫ్ట్ భావాలను యువకుడు, సో వామపక్ష భావజాలం వ్యక్తి. ఆయన మరొక పార్ట్నర్ని కలుపుకుని నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా కథానాయకురాలు. ఈ 3 సినిమాలు కూడా మార్చి చివరిలో వచ్చాయి. మరి అప్పట్లో మరి ఈ సమ్మర్ కాన్సెప్ట్ లేదా, సమ్మర్ సినిమాల కాన్సెప్ట్ లేదా అనేది నాకు అర్థం కాలేదు. కానీ 3 సినిమాలు కూడా ఇంచుమించుగా ఉగాదికి వారం రోజుల ముందు, వారం రోజుల తర్వాత, ఉగాది నాడు రిలీజ్ అయినట్టుంది కథానాయకురాలు సినిమా. కథానాయకురాలు సినిమాకి రెంటాల గోపాలకృష్ణ మాటలు రాశారు. ఆ సినిమాకి లెఫ్ట్ భావజాలం ఉందని చెప్పా కదా, అందులో మా భూమి నాటక రచయిత శుంకర్ సత్యనారాయణ రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక బుర్రకథ ఉంది. శ్రీశ్రీ రాసినటువంటి కాలే గడుపులు అనేటువంటి బాలలు వాళ్ళ మీద ఒక ఆకలి పాట ఉంది. ఇదే కాకుండా ఏల్చూరి సుబ్రహ్మణ్యం అలాగే బెల్లంకొండ రామదాసు, ఇంకొక కవి ఉన్నారు. వీళ్ళని నయాగరా కవులు అనేవాళ్ళు. వాళ్ళు నయాగరా అనేటువంటి ఒక కవిత్వ సంపుటిని తీసుకొచ్చారు. బహుశా కుదుర్తి ఆంజనేయులు అనుకుంటా. వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళు నయాగరా కవులు అనేవాళ్ళు. అయితే ఈ పాట విషయానికి వద్దాం మనం. గోర విజయరత్నం గారు మరి ఆయన గిడుతూరు సూర్యం సినిమాలకి ఎక్కువ రాసినట్టున్నారు. అలాగే ఏ రాజు కూడా గిడుతూరు సూర్యం సినిమాలకి ఎక్కువ పనిచేసినట్టున్నారు. ఎందుకంటే అంతకుముందు దేవుడిచ్చిన భర్త అనేటువంటి ఒక సినిమాకి ఆయన మ్యూజిక్ చేశారు. తర్వాత పంచకళ్యాణి, దొంగల రాణి అనే సినిమాకి మ్యూజిక్ చేశారు. విక్రమార్క విజయం అనేటువంటి ఒక సినిమాకి మ్యూజిక్ చేశారు. విక్రమార్క విజయంలో ఒక మంచి పాట ఉంది, నాకు పాట గుర్తు రావట్లేదు కానీ మిత్రులు ఎవరన్నా
ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ పాటని చెప్పవచ్చు. ఏ రాజు గారికి కథానాయకురాలు సినిమాలు చేసినటువంటి పాటతోటి మంచి గుర్తింపు. ఆయనలో ప్రత్యేకత ఏంటంటే వైజాగ్ ఆయన దాదాపు 51 ప్రాంతంలోనే సంగీతం మీద మక్కువతో ఆయనకి మంచి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చినా వైజాగ్లో వదిలేసి మెడ్రాస్ వచ్చేసారు. ఆయన ఎస్ రాజేశ్వరరావు గారి దగ్గర కొంతకాలం వర్క్ చేశారు. ఆయన వయలినిస్టు. అలాగే మాస్టర్ వేన్ దగ్గర కూడా పనిచేశారు. ఈయన ఎక్కువగా కండక్టర్గా ఉండేవారు, మ్యూజిక్ కండక్టర్గా ఉండేవారు రాజు గారు. ఆకుల అప్పలరాజు గారు ఆయన అసలు పేరు. సో ఆయన సినిమాలో సంగీత దర్శకుడిగా ఏ రాజ్ అని మనకు కనిపిస్తుంది. ఆయన నొటేషన్కి చాలా ఫేమస్, నొటేషన్ బాగా రాస్తారని చెప్పాను. సో అలా కథానాయకురాలు సినిమాలో ఆయన ఇందులో ఒక క్లబ్ డ్యాన్స్ కూడా ఉంది. ఆ క్లబ్ డ్యాన్స్ ఒక ఐటెం పాట వచ్చేసి శిఖరాజు రాశారు. ఆంధ్రభూమి సంపాదకుడిగా చేశారు కదా, ఆయన రాశారు. బట్ శ్రీశ్రీ రాసిన పాట ఉంది, ఆరుద్ర రాసిన పాట ఉంది, ఏల్చు సుబ్రహ్మణ్యం ఆయన 2 పాటలు రాశారు, శంకర సత్యనారాయణ ఆయన ఒక మంచి హరికథ రాశారు. ఇన్ని పాటలు ఇంతమంది రాసినా ఒకే ఒక పాట గుర్తుండిపోయింది, అదే తనువా హరిచందనమే అనేటువంటి పాట. ఈ పాట పృథ్వీరాజ్ కూడా అద్భుతంగా ఉంటుంది. సినిమా అంతా కూడా బహుశా ధనస్వామ్యమా జనస్వామ్యమా అనేటువంటి కాన్సెప్ట్ తోటి సినిమా నడుస్తుంది. అదే సమయంలో 71 మార్చి ప్రాంతంలోనే ఇందిరాగాంధీ గారు మళ్ళీ 3వసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అంటే సినిమాల్లో కూడా ఒక మార్పు కనిపిస్తుంది అనుకుంటా. బహుశా హీరోయిన్ బేస్డ్ మూవీస్ రావటం అప్పటి నుంచే ప్రారంభమైంది. బహుశా కథానాయకురాలు మరి ఆ సినిమా ఎందుకు ఆడలేదనేది కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. వాణిశ్రీ గారు అద్భుతంగా చేసేటువంటి సినిమాలో సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగుంటుంది. మీకు నాగభూషణ విలన్గా ఉంటారు, రావుగోపాలరావు ఆయన కూడా ఉన్నాడు, ఇక రాజబాబు ఎలాగో ఉన్నాడు, అల్లురావణింగి, ఛాయాదేవి. సో వీళ్ళందరూ చాలామంది. రావుగోపాలరావు ఒక విలన్, అంటే ఫస్ట్లో కనిపిస్తారు, మళ్ళీ చివరిలో కనిపిస్తారు, కానీ ఆయన కూడా ఉన్నారు. ఇంతమంది తారాగణం బాగుంది. కథా స్క్రీన్ ప్లే కూడా ఓకే. పాటల్లో ఆ అభ్యుదయ భావాలు ఎక్కడ అంటే 69లో వచ్చినటువంటి మనుషులు మారాలి అంత కార్మిక పోరాటాలు కనిపించవు, కానీ ఒక నేపథ్యం మాత్రం కార్మిక నేపథ్యమే ఉంటుంది. సో అయినా కూడా సినిమా ఆశించిన మేర ఆడలేదు. కానీ ఈ పాట తరువా హరిచందనం అనే పాట చాలా అద్భుతంగా చేసేటువంటి పాట. అయితే ఈ పాట అంతా ఈజీగా రాలేదు. అప్పలరాజు గారికి పాటలో పాట ట్యూన్ ఇచ్చిన తర్వాత ఆ ట్యూన్కి తగ్గ సాహిత్యం కూడా ఉండాలి. అప్పటికైనా గోన విజయరత్నం గారు ఆయన తర్వాత కాలంలో మనకి పల్లెటూరు చిన్నోడు, కరుణామయుడు ఈ సినిమాలకి వర్క్ చేశారు. గోన విజయరత్నం గారు కొన్ని పాటలు రాశారు. ఆయన నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతంలో టీచర్గా పనిచేస్తుండేవాళ్ళు. సో ఆయన 80లో ఒక సినిమా కూడా తల్లి దీవెన అనుకుంటా, ఆ సినిమా కూడా డైరెక్ట్ చేశారు ఆయన. తర్వాత ఇక్కడ ఇమడలేక బహుశా అవకాశాలు రాక ఇవ్వగానే మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు, నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోయారు. అయితే ఆయన ఒక 5-6 పల్లవులు దాదాపు ఒక వారం రోజుల పాటు కష్టపడి రాసిచ్చారు. రాజుగారికి ఏ పల్లవి నచ్చట్లేదు. చివరికి విజయరత్నం గారు ఒక పల్లవి రాసిచ్చి, ఈ పల్లవి మీకు నచ్చితే నచ్చినట్లు, లేకపోతే నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను, ఇంకెవరితోన్నా మీరు రాయించుకోండి అంటే రాజుగారు ఆ పల్లవి కాగితం చూశారు. తనువా హరిచందనమే పలుక మకరందమే, కుసుమాలు తాకగా ఈమెను, నలిగేను కాదా ఈమెను, నలిగేను కాదా నీమేను. ఇది చూడగానే రాజుగారికి పల్లవి చాలా నచ్చింది. వెంటనే విజయరత్నం గారితో అద్భుతంగా రాశారండి మీరు పల్లవి, మీరు పాట కంప్లీట్ చేయండి అన్నారు. అలా తనువా హరిచందనమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట కవి కళ నుంచి జాలువారింది. ఈ పాట గురించి విజయరత్నం గారు ఒక చోట అన్నారు, సాధారణంగా ఒక యుగలగీతం రాయమన్నా పాట రాయమన్నా దర్శకుడు కొంత ఆ సీన్ వివరిస్తారు, కథ చెప్తారు, సో పూర్వాపరాలు చెప్తారు. అప్పుడు కొంత రచయితకి కొంత ఒక నేపథ్యం అర్థమవుతుంది. కానీ నాకు నాయకులు ఒక ఊహలోంచి పాడుకునే పాట, మీరు ఆ ఊహలోంచి పాట అల్లాలి అని చెప్పారు. ఎప్పుడైనా ఊహలోంచి పాట అల్లటం అనేది, అలా గాల్లో పదాలు పుట్టించడం అనేది అంత సులభమైనటువంటి పని కాదు అన్నారు. అలా ఆయన కష్టపడి 4-5-6 పల్లవులు రాసి మేబీ 6వ పల్లవి అది క్లిక్ అయింది, అదే తనువా హరిచందనమే. ఈ పాటనే ఒకసారి చిత్ర గారు సందీప్ పాడారు షోలో.
పాడినప్పుడు చిత్త గారిని అడిగారు, ఎలా అనిపిస్తుంది ఈ పాట పాడారంటే, ఈ పాట అద్భుతమైన పాట, నేను సుశీలమ్మ గారి పాట కదా కొంచెం భయపడుతూ పాడాను, పాడగలుగుతాను లేదని నాకు ఇష్టమైన పాట అన్నారు. ఇప్పుడు పాట సాహిత్యాన్ని మనం చూస్తే బహుశా తెలుగు సాహిత్యంలో డ్యూయట్స్ చాలా వచ్చాయి, రకరకాల డ్యూయట్స్ వచ్చాయి. బాలసుబ్రహ్మణ్యం గారు బహుశా చాలా లేత వయసు అయింది, సుశీలమ్మ గారు గొప్ప ఆవిడ ఎంత బాగా పాడారో అని చెప్పి అనిపించినటువంటి పాట. చాలా వేదికల మీద ఈ పాటని పాడుతూ ఉంటారు. పాట సాహిత్యం ఎప్పుడైతే అద్భుతంగా ఉంటుందో, పాట ట్యూను ఈ పాటలో పల్లవి దగ్గర నుంచి అలాగే పిక్చరేషన్ కూడా కొంచెం సోహన్ బాబు గారు సూట్లో ఉంటారు. సో బట్ ఓకే, మంచి క్లోజప్స్ ఇవన్నీ కనిపిస్తారు. వాళ్ళిద్దరు కూడా నాయకులు బాగా కనిపిస్తారు. మధ్యలో వచ్చేటువంటి రే బీజిఎం ఉంటుంది కదా, ఆ పాట కూడా, ఆ పాటకి పల్లవికి మధ్య మంచి నేపథ్య సంగీతం కూడా ఏఏ రాజు గారు బాగా సమకూర్చారు. సినిమా అంతా కూడా రీ రికార్డింగ్ బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ పాటకు సంబంధించినటువంటి ఆ మ్యూజిక్ బిట్స్ చాలా బాగుంటాయి. వారిశ్రీ గారు, సోహన్ బాబు గారు వాళ్ళిద్దరిపై వాళ్ళు ఖైదీ బాబాయ్, జీవన్ జ్యోతి వాళ్ళు నటించినటువంటి చాలా జీవన్ తరంగాలి చాలా హిట్స్ ఉన్నాయి వాళ్ళిద్దరికి కూడా. వాళ్ళ పాటలన్నింటిలో కూడా టాప్ పాటగా ఈ పాట నిలుస్తుంది. సోహన్ బాబు గారు నిజానికి కథలో ప్రకారం ఆ కథానాయకురాలు టైటిల్కి సంబంధించినట్టే ఇది హీరోయిన్ చుట్టూ తిరిగే కథ. అందులో హీరోకి చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఆయనతో పాటు ఈక్వల్గా రామ్మోహన్ పాత్ర ఉంటుంది. సో ఆ పాత్ర అంటే జమీందారు కొడుకు అనమాట. జమీందారు కొడుకు అని తెలియకుండానే కార్మికుడిగా ఉంటాడు. సో అతనికి ఈక్వల్ రోల్ ఉంటుంది. కానీ సోహన్ బాబు గారు అందంగా ఉంటారు, అద్భుతంగా చేస్తారు ఈ పాటలో. సో ఈ పాట షూటింగ్ జరుగుతుంటే ఈవెన్ హీరో హీరోయిన్లు సోహన్ బాబు, వారిశ్రీ గారు కూడా ఎంతగా నచ్చిందంటే విజయరత్నం గారిని పిలిచి మీరు అద్భుతంగా రాశారని చెప్పని ప్రశంసించి సత్కరించారట. అంటే ఒక రేర్ అకేషన్ కదా, పాట ఎవరి మీద చిత్రీకరిస్తున్నారో వాళ్ళే ఆ సాహిత్యానికి మురిసిపోయి ఆ పాట రాసిన ఆయన్ని పిలిచి అద్భుతంగా రాశారు మీరని ప్రశంసించడం అనేది. ఇప్పుడు ఒకసారి చరణాలు చూద్దాం. తనువా హరిచందనమే పలుకా అది మకరందమే కుసుమాలు తాకగనే నలిగేను కాదా ఈమెను నలిగేను కాదా ఈమెను. ఇది పల్లవి. తర్వాత చూడండి, నీ సోయగాలు కనుసైగ చేసే అనురాగలతలు బంధాలు వేసే హరివిల్లునై ఈ విరిబాణమే గురుచీసి హృదయాన విసిరేయన నిన్ను చేరన మురిపించన. ఇది హీరో హీరోయిన్లు ఇద్దరు పాడినటువంటి ఒక చరణం. రెండో చరణంలో నీ కోసమే ఈ నవ పారిజాతం విరబోసి నీ ముందు నిలిచింది లేరస్తుంది మధుపాయినై మధులూరించన ఉయ్యాల జంపానలోగించన లాలించన పాలించనా అని ఎస్పీబీ అద్భుతంగా పాడతారు. నాకు తెలిసి తెలుగు సినిమా పాటల్లో సాహిత్యానికి అండర్ రేటెడ్ పాట ఏమో ఒక విధంగా విమర్శకుల దృష్టిలో. ప్రేక్షకులు ఆ గాయకులు మెచ్చుకున్నారు, కానీ విమర్శకులు అంతగా ఈ పాటని సాహిత్యాన్ని పట్టించుకోలేదేమో అని చెప్పి అనిపించింది. ఏమైనప్పటికీ సోహన్ బాబు గారు అద్భుతంగా, అలాగే వారిశ్రీ గారు అద్భుతంగా హీరోయిన్గా నటించేటువంటి కథానాయకురాల చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా ఒక గొప్ప క్లాసిక్ పాటకి పేరు పొందింది. చాలామంది ఏంటంటే దాని ముందక ఇంకొక మ్యూజికల్ హిట్ వచ్చింది, ఈ సినిమా తర్వాత ఇంకొక మ్యూజికల్ హిట్ వచ్చింది. 3 సినిమాల్లో ఫస్ట్ వచ్చిన మట్టిలో మాణిక్యమే ఎక్కువగా ఆడటం ఒక విశేషంగా కనిపిస్తుంది. ఇది తనువా హరిచందనమే సోహన్ బాబు గారి బెస్ట్ పాటల్లో, సోహన్ బాబు గారి పాటల్లో బెస్ట్ పాటగా, బెస్ట్ డ్యూయట్గా నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటారో మీ కామెంట్స్లో తెలియచేయండి. మర్చిపోకుండా రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అనేక పాత చిత్రాల విశ్లేషణ, పాటల విశ్లేషణ వీడియోలు మీరు చూడొచ్చు. మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ కూడా చేసి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. థ్యాంక్ యూ.